పొల్లగాడు చూసినవా బెడ్ పెట్టి మంచుకున్నావు బా సూపర్ ఏ మస్తున్నావు దొరబాబు బహుబలి మగధీర అన్ని నువ్వే ఇట్రా నువ్వు అన్నం తింటుందా అయ్యో అన్నం నేనే నిర్వాదరవానా ఓ బాబా అయ్యో అన్న వల్ల నేనే పెట్టేదా ఓ బాబా అయ్యో అన్నం నేనే నిర్వాదరవానా ఓ బాబా అన్నం కూడా నేనే పెట్టేదా ఓ బాబా బాబా అన్నం తినబెట్టింది ఏనాడు వజ్ర మాణిక్యాల దేవి బాబా ఏనాడు నన్ను ఫోటో కొట్టుకోరు కొత్త పంగుల కట్టరు బా మస్తు గిదిప్పు పరిశాన్ అదే ఆల్కోండి నువ్వు పడికి పోవాలి నాతో రావాలి రా బావన్నది ఏనాడు మాత్రం అన్న నిలబెట్టి తయారు చేసింది బడిలో నా బావని అరే బావులా రంగనాథుడు తీసుకున్నది నువ్వుడుగా నేనుడుగా అయ్యో నాకు నువ్వు ఉదరు కదా నాకు నువ్వు ఉదరు కదా ఏం బాధపడకు ఇటువంటి లాగుని ఇంకా లెక్క ఆయన నేను కూడా ఇద్దరు అయ్యో ఆగవ పిల్ల ఆగవే ఓలమ్మా నేను ఎర్రమందార పూల సిగలిండా పూలు పెట్టి అయ్యో సిగలిండా పూలు పెట్టి సింగాపురం వెళ్ళి సింగాపురం ఊళ్ళకెళ్ళి చిన్నదిగా చిన్నది రంగపురం వెళ్ళవద్ద పిల్లదిగా పిల్లది సార్ నమస్తే సార్ అగో ఈ బొమ్మ ఎక్కండి అయ్యో మా బావనకు కూడా పోతే అగో పెరట్లే నాడు కొత్త బొమ్మలు కట్టినట్టుండే నా వీళ్ళెవరో కాదు మా బావ లాలంగా రాదు ఎట్లా చదువు చెప్తాను మా బావ కూడా అట్లా చదువు చెప్తా సరే సరే బావా నేనే అన్ని ఇగో నువ్వు అక్కడ మాది లేడీస్ వీక్ అని నువ్వు నా పక్క పడి కూర్చుంటే ఆడోళ్ళ బోడ కానంటారు ఇన్స్టేట్ మొగోళ్ళతో మొగోళ్ళు ఉండాలి ఆడోళ్ళతో ఆడోళ్ళు ఉండాలి
ఆమె 5వ క్లాస్ నువ్వు ఫస్ట్ ఏనా ఇప్పుడు గంట కూర్చుంటావు పోటీ బుక్కులు అయినా నువ్వు పలక రాసినాక బుక్కులు కానీ ముందుగా బుక్కులు అందరు కుర్చీలలో కూర్చున్నారు వాళ్ళు ఇంటర్ మంటారు మంటర్ చేసిండు మంటర్ చదువుతాను చదువుడే చదువుడు మరి ఈ మంటర్ నేను ఎప్పుడు మనం ఇద్దరు ఒకసారి చదువుదాం నేను 12 వచ్చారు నేను కుర్చీలలో కూర్చుంది సార్ అని ఎప్పుడు గర్వబల్ల పిల్లగాడు లాలంగా రాదు మల రోజు భద్రమానికాలు ఓదాను భద్రమానికాలు అన్నం తెస్తే ఆమె తెచ్చిన సజ్జి ఇద్దరు తింటా ఉన్నారమ్మా రోజున ఆడతారు వాళ్ళు ఎప్పుడు చదువుకుంటూ ఉన్నారు ఒకనాడు ఏమనుకున్న లాలంగా రాదు మల్లు వదిలిపెట్టిన వాళ్ళు ఆ మరదలు మాత్రం వజ్రమాణిక్యాల భావాల అలంగరాజ రాని తీసుకుని ఆటల మర్రి కాడికి వచ్చింది మర్రి కింద ఆగింది ఏంది పిల్ల మర్రి కింద ఆగినాం అంటే మరి కానీ బావా ఇవాళ నువ్వు చదివిస్తాను నేను చదువుకుంటాను ఏదైనా మాత్రం నువ్వు చదువుతాను కానీ ఇవాళ ఎందుకొరకు నిన్ను చదివిస్తలేదు బావా మరి నీ అంటే నీకు ఇష్టమే నేనంటే మరి నువ్వంటే నాకు ఇష్టం నేనంటే ఓ నువ్వంటే మాకు ఇష్టం నువ్వంటేనా ఇక నువ్వంటే ఇక గింత ఇష్టం ఇదంతా తిప్పితే బాగానే అంట అన్ననే ఉంటది బావా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వులో పుట్టుకొస్తుంది ఐ లవ్ యూ కలం మరి బావా ఇగో 143 అంటే ఏనాడు మాత్రం కవి కలం మరిచిన కోయిల గానం మరిచిన నిన్ను నేను మరో ఐ లవ్ యూ ఇది బొకే అది అట్లా కాదు బావా ప్రేమకు బొకే అంటే అది మల్లె పువ్వు కాదు ఇదేంటి మల్లె పువ్వు ఇస్తే చాబంతి పువ్వు కాదు చాబంతి పువ్వు ఇస్తే ప్రేమ చచ్చిపోతుంది గులాబా అయితే మన ఇద్దరి ప్రేమ గుడ్డి ప్రేమ అవుతుంది మల్లె పువ్వు అయితే మన ప్రేమ మాసిపోతుంది మరి ఏం పువ్వు ఇది పిచ్చి పువ్వు పిచ్చి పువ్వు ఇస్తే మన ప్రేమ పిచ్చి పిచ్చి ఉంటుంది బావా రెండు మారింది పిచ్చి పువ్వులు ఇస్తేనే పిచ్చి 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 ఉంటుంది పిచ్చి పువ్వు ఏ బావా గున్నా గున్నా మా ఇళ్ళల్లా గున్నా మామిడి తోటల్లా మా పాటేల రావే బావా మందాలియ బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో బావల్లో నా ముద్దు ముద్దు బావల్ల ఎండియ మాపు గరగబట్టే బావల్ల వెన్నెల రాత్రి గురువబట్టే బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో బావల్లో నా ముద్దు ముద్దు రాత్రి నీవు నాకు రేవతి రావే ఊర్వశి రావే వెన్నెలమ్మ దీపాన్నేమో మల్లె మనసు నీరు కాలి ఇది తొలి రాత్రి
మా బాగా పిచ్చి వేసినట్టుందండి పిచ్చి పిచ్చి కానీ బావా ఈ కాడు సంది నేను బడి బంద్ చేస్తాను. నన్ను నువ్వు చేసుకోవాలి బావని నేను చేసుకోవాలి. అటువంటి కనుకనేమి కష్టపడి నేను చదివించింది ఎందుకో లెక్క ఆడాలి 2 రోజులకైనా నది ఆకుల గుడి చాకు అద్దాల నాగలో కానికి ఎంత తేడో ఎర్ర జీవకేమికి ఎంత తేడా మన ఇద్దరికి ఎంత తేడనమ్మా. బాబా ఎంత దేశీ మాటలైనా మాటలు బాబా రంగరాజా రాయిలంటూ నువ్వైతే నేను బంగారం లాంటి నేనైతే రాగిలోన బంగారం కలతలేదు బంగారం లోన రాయి కలతలేదు బావా. నువ్వు పేదోనమైనా ఏనాడు నాకు నువ్వు బావు నేను మరి ఉన్నదాన్నైనా నీకు మరదను బావా. బావా పేదోడు ఏనాడు మాత్రం ఉన్నోని పెడతాను ఉన్నోడు పోయి పేదోని పెడతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఏనాడు మాత్రం నీ అదృష్టం ఎట్లా ఉను నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలా బావా. ఆడవాళ్ళ మాటలు నీళ్ళ మూటలు ఇవాళ మాత్రం అటువంటి కనుక నువ్వు అంటావు రేపు నీ అయ్య కోట్ల శిరవంతుని తీసుకొచ్చి పెళ్లి చేస్తావు అప్పుడు నువ్వు నన్ను మరవా. ఓహో ఏనాడు మాత్రం ఉన్నోని మాటలు మరి ఏనాడు నమ్మరాదు ఆడవాళ్ళ మాటలు నమ్మరాదు. మీ తండ్రి ఏనాడు మాత్రం ఉన్న శ్రీమంతుడు నీ మాట నేను ఎట్లా నమ్మాలంటే బాబా నమ్ముడు అంటే ఏనాడు కాగితపూర్వకంగా రాస్తాను. ఆటల మరి కాడ కాగితం రాస్తే అప్పుడు నేను నమ్ముతా. ఆటల మరి కాడ ఏనాడు మాత్రం మా బావల అలంగరాదు కలిసి అక్కడ సంతోషం మంచి మతుకుడు రాయని ఏమనగా అది మరి మాత్రం మా బావ లాలంగా మారాదును తప్ప నేను ఇంకోరని పెళ్లి చేసుకోను. కోట్ల శ్రీమంతుని మరి మాత్రం అటువంటి నా బావ లాలంగా రాదచ్చి ఆ పూలి విన కూర్చుండే అధికారం నా బావకుంటది. ఇట్లు మాత్రం వజ్రమాణిక్యాల దేవి కాగితపూర్వకంగా రాశారు తీసుకో. కాగితం రాశాను మరి బావ నీ దగ్గర ఎట్లుంటది ఈ రాసిన కాలం రేపు నా దగ్గర ఉంటే రేపు నీ అయ్య పెళ్లి చేసిన కాగితం పట్టుకోబో నీ బిడ్డ నన్ను ప్రేమించింది నీ బిడ్డ రాసిచ్చిన ఈ కాగితం చూడు రానికి ఇటువంటి పెళ్లికి వచ్చిన పెద్దలు సరే పిల్లగా అంత మనిషి ఇచ్చిన ఆడిది ఎంతైనా మేనమరదలు మరి కుసోని తాళి కట్టమంటారు ఈ కాగితం ఓహో నేను కాదన్నప్పుడు ఏనాడో కాగితం తీసుకొచ్చి 10 మంది చెల్లుతుంది అసలు సరే మంచిది పర్వాలేదు బాబా. ఒకవేళ ఏనాడు మాత్రం నువ్వు చదువుకొని జ్ఞానవంతమై బుద్ధిగానం అయ్యి ఏనాడు మాత్రం నీకు జాబ్ వచ్చినట్టయితే నా మరదలు వజ్రమాణిక్యాల దేవి నేను పెళ్లిట్టు చేసుకోవాలి. ఉండ శ్రీమంతురాలు చేసుకుంటే ఏనాడు నువ్వు బాగుపడతానని నువ్వు పెళ్లి చేసుకుంటే రామరామ నేను మాత్రం తప్పటోని కాదు. అయితే ఉన్నోళ్ళు కాగితం రాయమంట రాయి ఇక్కడ కూర్చొని అక్కడ సంతోషం మంచి మధుకుడు రాయనేమనగా మీ బావలాలంగరాజు రాసిచ్చిన పత్రం సయమ్మ చదువుకోని దెబ్బరు నౌకరు వచ్చినాక అటువంటి నేను మేనమా బిడ్డని చేసుకోనంటే అవ నేను మాత్రం వచ్చి పూలలోన కూర్చుండి మాత్రం అధికారం నాకున్న మరదలుకున్నదే ఇట్లు నీ బావ లాలంగా మారాదు మర్రే
మనకు సాక్షి. ఈ పత్రం మాత్రం అటువంటి నేను రాసిన పత్రం నీ దగ్గర ఉండాలి, నువ్వు రాసిన పత్రం నా దగ్గర ఉండాలి అని ఆ కాగితాలు మార్చుకున్నాను. కాగితాలు మార్చుకొని మరి పిల్లయ్యాను నువ్వు ఇట్టే చదువుతో నేను అట్టే చదువు, మరి నేను ఎంతైనా నిన్ను అనుకుంటానా? రేపు ఇద్దరం కూడా ఏదన్నా ఫంక్షన్ పోతాం, మరి అయ్యో మీరు లేవాలంటే మా బావ నా భర్త అంటాం. మరి ఎంత చదివిండమ్మా అంటే నేను గింత చదివిన నువ్వు గంత చదివిండే మా బావ అంటే అప్పుడు ఆ పదవి ఇట్లా నాదు కదా. ఈ కాడికి నువ్వు ఆ చదువును బంద్ చేయి, నీ కన్నా నేను ఎక్కువ చదువుతానన్నాడు. చదవ నేను చదవ అంతలే నీ కాడికి నువ్వు బడిని పని చేయి పిల్ల అన్నాడు. బావా చదువుకున్నట్టు నువ్వు మరి చదివేది నువ్వు, నీ కొడుకు నేను బడి పని చేస్తానని బడి పని చేస్తానని ఉప్పగించలేదు. ఆటల మరి కాడికి వెళ్ళి ఆ పిల్ల కాగితం పట్టుకొని తండ్రి ఉండే బంగులాలు రాని మహారాజు గుడిసె కాడికి రాని వీళ్ళు రాసుకున్న పత్రాల సంగతి అక్కడ రామాలదేవి తెలియదు, ఇక్కడ లక్ష్మీపతి మహారాజు తెలియదు. ఈ పిల్లగాన్ని చదివించిన సంగతి అవ్వకు తెలియదు, అయ్యకు తెలియదు. వీళ్ళ సంగతి ఎట్లున్నదా అనుకున్నదమ్మా జనాలుడు మన బిడ్డ వజ్రమానికి దేవికి పెళ్లి చేయాలనుకో మన ఎత్తు బిడ్డ అయింది కాబట్టి పెళ్లి చేయాలన్న ఆలోచన. ఓ బిడ్డకు లగ్గం చేద్దామంట. ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ఆలోచన. ఓ పెద్దమ్మల నా పిల్ల, పెద్దమ్మల నా పిల్ల. అది మీకు కూడా పెళ్ళారా? ఇంత మంచి ఆలోచన, ఇంత మంచి ఆలోచన. కొత్తలు ఉంటే కొత్తలు ఉంటే నా పెళ్ళవా? అది మీకు కూడా పెళ్ళారా? అంటే నేను పని చేస్తా కానీ కాబట్టి మన బిడ్డకి సరే బిడ్డకు లగ్గం చేద్దాం. 4 రాజ్యాలు నవకొండ భూములు 60 రాజ్యాలు 70 దేశాలు తిరిగి 4 రాజ్యాలు నవకొండ భూములు 60 రాజ్యాలు 70 దేశాలు తిరిగి బిడ్డ దగ్గర పిల్లగాని. ఎందుకయ్యా 4 రాజ్యాలు నవకొండ భూమి కూడా అక్కర్లేదు. ఎందుకు అంటే నా ఒకనొక నా ఆడిబిడ్డ నామాలది వాళ్ళ గర్భం పుట్టిన ఒకనొక కొడుకు లాలంగా రాదు. మన మేనానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఎంత మాట మాట్లాడినా గాలి పడుకు నా బిడ్డ బొక్క కాదు లంజముండా. బొక్కరాలే నీకు బొక్కలు వెళ్తారా? బొక్కలు వెళ్తారేవా? ఇదే కొత్తదా మరి? నాకు ఏం పెళ్లి చేస్తే అమ్మా నామాదేవి లేకిడు లేకిడు అని కొడుకు నా బిడ్డ ఎందుకు ఇచ్చి లగ్గమయ్య నా బిడ్డ ఉన్న తిరుమలకి నా మాట ఏనాడు గాలి అడుగుతున్న వాళ్ళు అత్త పెద్ద వాళ్ళు అన్నాడు. ఈ కోట పోయి 4 రాజ్యాలు నవ్వకుండా పోను 60 రాజ్యాలు 70 దేశాలు తిరిగి బిడ్డ దగ్గర పిల్లగాని ఎప్పుడు అడిగారు అందరి బిడ్డ దగ్గర పిల్లగాని ఉండాలి.
అప్పుడు వెళ్ళిపోదామని ఎక్కడన్నా బిడ్డ దగ్గర చూసుకోవద్దని ఎందుకంటే ఎక్కడ రాదన్నమాట బారమాట రాదు అనుకుంటే కాదు ఖమ్మం అయితే మన మాట ఎవరికైతే మన ఆడబిడ్డ కొడుకు మరి అయ్యని బిడ్డను ఆ చెల్ల కొడుకు ఇస్తే వాడు మనలో కూడా చెప్తాను మనకి పోయి మాట్లాడదు తప్ప అంతే రామ 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 దేశాల 60 రాజ్యాలు 7 తిరిగినా నా పిల్లలు దగ్గర పొరగాడు దొరుకుతలేడు సింగతం శ్రీకరణ వాడారు రాబుత్త కొందరు రైక చంద్రాలు ఊళ్ళు తిరిగి రాని ఎక్కడికి వచ్చింది ఏం పని పడేస్తారు మీరు పిల్లల పిల్లగానల్లా పిల్లలు అయ్యా నాకు ఒక కొడుకుని నా కొడుకు పేరు శుక్లాచార్య సరే నా కొడుకు మాత్రం నా అమ్మాయి నచ్చే లగ్గం చేద్దామని అనుకుంటాను అయ్యా మా అమ్మాయి ఫోటో చూడండి వజ్రం అంటే వజ్రం పేరు వజ్రం పేరే పేరు వజ్రం చాలా అందంగా ఉన్నది అది ఆ కొడుకు శుక్లాచార్యుడు ఇస్తే ఈయన మా కొడుకుదా ముఖం తీరనయ్యా కళ్ళు లోపడుకునే కొడుకానికి పెళ్లి సంబంధం వచ్చింది బిడ్డ నచ్చింది పొలానికి నచ్చిందా పొలానికి నచ్చింది సరే పర్వాలేదు నాకు ఇంకోటి ఏమన్నారు శుక్రవారం నడుస్తుంది పెళ్లి కొడుకు శనివారం సారిబయలు ఆదివారం గంటల లగ్గం కొట్టేసారు 15 రోజుల లగ్గం వచ్చిందో మా పిల్లలు తీసుకొని మేము ధరలేస్తాం అక్కడనే పెళ్లి అంతే అని ఆ కాయ మరి లగ్గ పత్రిక రాసి వచ్చిన వాళ్ళకి ఇస్తే లగ్గ పత్రిక పట్టుకొని కాయమని కాయ మాపలు వేసుకోవాలి పల్లె పల్లెలో పల్లెలు పడితే బండరాలను వరగ సరే బిడ్డ చాలా అందంగా ఉన్నది బిడ్డ నా బిడ్డ లెక్క వరుడు అట్లా సరే 12 లెక్క పత్రికలు కొట్టించిన కాను లక్ష్మీపతి మహారాజు బిడ్డ రాజ్యం రంది రాదు కాబట్టి ఊళ్ళో మాత్రమైన నా బిడ్డ పెళ్ళని పత్రికలు వంతుంది మీరు సరేనయ్య పత్రికలు మేము వస్తాం అప్పుడు మరి మీరు చెల్లె నామాల దేవి ఊరు దాని జోలు ఇస్తే నీ అవ్వను ఒక పత్రిక ఇస్తామయ్యా అస్సలుగా ఇస్తున్నారు ఎంతైనా కానీ ఎంత పేదరాలైనా చెల్లె కాదయ్యా పిలవపోతే అడిగోళ్ళు చేళ్ళ కాడ ఇస్తే చిలకల కాడ ఇస్తే అయ్యో నాన్న బిడ్డ పెళ్లి చేసుకొని పిలోడా అని నా పెళ్లికి తండ్రి తిరుమల లేకిరి ముండ
అది గట్లా ఉన్నది అలాని వారి చెల్లెకి ఇస్తున్నదంటే నా ఇచ్చేది పోతుంది పెళ్లిలా దానికి ఒక్క మాట కూడా చెప్పకుండా పత్రిక ఇవాళ నీ పరువు పోతుంది రాజాకరావు రాజు చక్రవర్తి లక్ష్మి వీళ్ళు ఎవరయ్యా అంటే లక్షపతి రాజు చెల్లి అంటే ఇంత కఠినంగా నువ్వే చెప్పకన్నాక మేము ఎట్లా చెప్తామని ఊళ్ళ పత్రికలు వంచదామని సాగలైన మంగళైన ఇద్దరైనా అల్లనే రాడి మంగళైన బయలుదేరాడో అల్లనే రాడి మరి ఊరన్ని పత్రికలు వంచినారు రాజ్యాలకు రైరాకలెత్తులు ఊళ్ళకు ఉత్తరాలు ఇచ్చి అవగానాడు సాగలైన మంగళైన చూడ నామాలు వేలి గుడిసెము దొరికెళ్ళేస్తారు గుడిసే కాడికి వచ్చి నిలబడ్డదు ఒక్క మాట రా పత్రిక ఇయ్యకన్నాడు ఒక్క మాట మన నోట్లో నమ్ముతో ఎందుకు దాచి నోటి మాట అనే చెప్పుదాం ఎందుకంటే ఆడవిల్లో ఏడుతుంది మరి ఆ గుడిసె ముందు నిలబడేటప్పుడు ఆ నామాల దేవి అయ్యలారా పెద్దలారా ఎందుకంట మీరు వచ్చినారు అయ్యలారా పెద్దలారా ఎందుకంట మీరు వచ్చినారా అయ్యలారా పెద్దలారా ఎందుకంట మీరు వచ్చినారు అయ్యలారా పెద్దలారా ఎందుకంట మీరు వచ్చినారు తల్లి మీ ఎవరో నీకు తెలియదు మీ అమ్మగారి ఇంటి శాఖలలో ఈయన మంగళయ్య ఈ ముచ్చట నీకు తెలియదా తల్లి ఏం ముచ్చట నాయన మీ అన్న లక్షపతి మహారాజు బిడ్డ మాత్రం వజ్రమాణిక్యాల దేవి పెళ్లి చేస్తాండవా ఈ ఆదివారం నాడు లగ్గం మేము ఊళ్ళకు ఉత్తరాలు పల్లెలు పరవాన్ని ఇచ్చి ఊరాన్ని పత్రికలు పంచినాం ఒక్క మాట మేము అన్నాం అయ్యో మీ చెల్లె ఊరు కడపడ కమ్మలు గుడి చేసుకొని బతాంది మీ చెల్లె పత్రిక ఇస్తామంటే మమ్మల్ని మాత్రం కుట్రరా అని దెబ్బలు గురించి నాకు చూడడానికి పత్రిక ఇస్తాను అన్నాడు కానీ నీ అన్న బిడ్డకు పెళ్లి అవ్వా ఒకటి మాట చెప్తాను ఇంత దూరం వచ్చిన తల్లి అరే నా అన్న ఏనాడు అందరు చెప్పు అన్నాడు గాని నా చెల్లె పుచ్చబది దాని బట్టు ఇంతమంది దాని బతుకో ఇంతమంటి దానితో ఏనాడు మాట చెప్పకు పత్రం ఏనాడు మాత్రమనగా అరే పత్రిక కానీ నా అన్న చెప్పిండా ఒరి అన్న లక్షపతి రాజా ఈ చెల్లె అంటే నీకు ఇంత సేదయిందారా అందుకే అన్నరవ్వా ఇలా నా అన్న నా ఇంటికి రాకుండా నాకు చెప్పకుంటేంది నాకు ఒక్క కొడుకు నా కన్నకొక్క బిడ్డ నా చెల్లి వచ్చి నా బిడ్డను అడిగితే నా బిడ్డను ఏనాడు నా చెల్లె కొడుకు ఇయ్యపోతే నా అన్న అంటడో 10 మందిలో ఈ మాట అనుకుంటే నేనే పోయి నా అన్న దగ్గర పోయి ఒక మాట అడుగుదని అనుకున్నది పుట్టినాడే కూరాడు ఉంచిందని నేను ఎంతో సంబరపడ్డా ఏ అన్నకైనా బిడ్డ పుట్టిందంటే నా కొడుకు పెళ్లి చేసుకోవాలని అవగాహన తోగుండాలని ఆడది కోరుకుంటుంది నా అన్న ఇవాళ నా కొడుకు బిడ్డ లేకుండా పరాయి రాజ్యం ఎత్తిస్తాడు మరి వాడు వచ్చే ఆ చెల్లెని నా బిడ్డ నీ కొడుకు వాడు ఇస్తాను అని అనుకున్నా అడవిలో నేను అడగబుట్టిన వాడు ఇయ్యాలి ఏ పుట్టాడు నేను పోయి దెబ్బ రేపు నలుగురితో అంటారు దానికి మొక్క ఉన్నదా రేపు నన్ను వచ్చి అడిగిందా అని అంటారు ఆ మాట నేను ఎందుకు తెచ్చుకోవాలి పోయినా అన్ననే నేను అడుగుతా నీ బిడ్డ నా కొడుకు ఎందుకు ఇయ్యనని అప్పుడు చూడు నామాల దేవి సాధులకు కూడా తల కోరుకుంటా అన్న బంగుళాల కాడికి కళ్యాణ్